నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి, యేసు నామములో పాప శుద్ధి. విశ్వసించిన సో సమృద్ధి, విశ్వసించిన సో సమృద్ధి. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. అతి పరిశుద్ధమైన వ్యక్తి రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తము యేసు ప్రభుదే. ఆ యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి సర్వ మానవ పాప విమోచన కొరకు శిలువలో తన రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించాడు. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు రక్తము ద్వారా మాత్రమే పాప విమోచన ఉన్నది. యేసు ప్రభు రక్తం మాత్రమే పాపం నుంచి మనిషిని విడిపిస్తుంది. కనుక యేసు ప్రభుని మీ దేవుడుగా, మీ రక్షకుడుగా మీరు అంగీకరించిన ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించమని చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు మీ యొక్క పాపముల నుంచి మీకు విడుదలస్తాడు. గమనించండి, మనసులో హృదయం పాపం పోతే హృదయంలో నెమ్మది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అలాగే ఈ లోక యాత్ర ముగిస్తే పరలోకం చేర్చబడతాము. అదే పాపలు చనిపోతే రెండో మనబడి అగ్ని గంధకములతో గుండెంలోకి చేర్చబడతాము. యుగ యుగాలు కూడా ఆ నరక యాత్ర అనుభవిస్తూనే ఉండాలి. కనుక యేసు ప్రభుని మీ దేవుడిగా, మీ రక్షకుడుగా మీరు అంగీకరించండి. పాప శిక్ష నుంచి విడుదల పొందండి. ఈ లోకంలో సంతోషము, సమాధానం, నెమ్మదితో జీవించండి. ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని ఆశకు రమ్మనుచున్నాడు. చేస్తుంది మరి పాపం రోగాల పాలు చేస్తుందండి. ఆ పాపం చివరికి దేవుని రాజ్యానికి దూరం చేసేస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు మరి పరమందున్న దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అండి. ఆయన జననం పరిశుద్ధమైంది, ఆయన జీవితం పరిశుద్ధమైంది, ఆయన మరణం కూడా మరి మరణ పునరుద్ధానాలు కూడా పరిశుద్ధమైనదే. అందుకే దేవాతి దేవుడు చేతులు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తానని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ పిలుపుని మీరు ఎవరు పెడచెవని పెట్టొద్దు పిల్లారా. ఈ పిలుపుని మీరు ఎవరు పెడచెవని పెట్టి ఇది నాకు కాదులే, ఈ వార్త నాకు కాదులే అని అనుకోవద్దండి. ఈ వార్త మీ కొరకే, నశించిపోతున్న వారి కొరకే యేసు గురించిన వార్త. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు సొంత రక్షకుగా అంగీకరించండి. ఎందుకంటే ఇలా మనలో ఉన్న ఆత్మ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ 2 స్థలాలకు వెళ్ళాలని బైబిల్ చెప్తుంది. ఒకటి దేవుడు ఉండే చోటు, రెండవది నిత్య నరకం. కాబట్టి దేవుడు ఉండే చోటుకు వెళ్ళాలంటే మార్గం యేసు ప్రభువారేనండి. యేసు ప్రభు తప్ప మనకు వేరొక మార్గం ఏమీ లేదు. పరలోకం తీసుకెళ్ళని వేరొక మార్గం ఏమి లేదు. ఆయన అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు రండి, మీ పాపాలు క్షమించబడతాయి, పరలోకం దక్కుతుంది. అట్టి విధమైన కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.